ఇస్తే కఠిన చర్యలు తప్పవున్నారు కలెక్టర్ హిమాంశు శుక్లా. మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలు మినహా రాజకీయ నాయకుల విగ్రహాలు మూసి ఉంచాలన్నారు. ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు, మార్గదర్శకాలు కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిందని తెలిపారు కలెక్టర్ హిమాంశు శుక్లా. కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటుకు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఏపీలో 4వ దశలో మే 13న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మండల్ లెవెల్లో MCC అమలు చేయాలంటే MPDO is the concerned officer. The MPDO is the nodal officer for implementation of model code in the district. దీంతో పాటు ఈ రోజు తర్వాత there is no possibility to start a new work. కొత్త శంకుస్థాపన చేయడానికి వీలు లేదు. ఎక్కడెక్కడ శంకుస్థాపన అయిపోయింది, ఆ తర్వాత వాళ్ళు ఆ పనిని కంటిన్యూ చేసుకోవచ్చు, దీనికి పేమెంట్ చేసుకోవచ్చు. కానీ రేపు వర్క్ మొదలు పెట్టాలి అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయింది కానీ వర్క్ గ్రౌండ్ అవ్వలేదు. సో ఇప్పుడు చేయాల్సింది చేయడానికి వీలు లేదు. సో దీనికి సంబంధించిన ఆల్రెడీ ఇప్పుడు ఇమీడియట్ గా MCC అమల్లోకి వచ్చింది కాబట్టి మేము కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ కి ఎన్ని వర్క్స్ మీకు శాంక్షన్ చేశారు, దీంట్లో ఎన్ని వర్క్స్ గ్రౌండ్ అయినాయి, ఆ సైన్ కాపీ తీసుకుంటాం. రేపు మాకు కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ వర్క్ ఈ లిస్ట్ లో ఉందా లేదా డబుల్ చెక్ చేస్తాము. ఒకవేళ దీంట్లో లేకపోతే యాక్షన్. తర్వాత ఈ రోజు నుంచి FST అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అమల్లోకి వస్తాయి. మండలానికి కొన్ని టీమ్స్ పెట్టడం జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. సో ఇప్పుడు ఎక్కడైనా MCC వైలేషన్ అయితే పబ్లిక్ కంప్లైంట్ చేసుకోవచ్చు. ECIకి ఒక మంచి సిస్టమ్ పెట్టడం జరిగింది. ECI ద్వారా ఒక C-Vigil యాప్. సో ఎవరైనా సపోజ్ MCC వైలేషన్ 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి, ఎవరైనా ప్రలోభం ఇస్తున్నారు, ఇండ్యూస్మెంట్ ఇస్తున్నారు, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి, లేకపోతే క్యాష్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి, ఇట్లాంటివి ఉంటే వాళ్ళ ఫోటో తీసేసి వాళ్ళు ఓకే ఉంటే ఫోన్ నంబర్ పెట్టవచ్చు, పేరు పెట్టవచ్చు. కానీ పేరు లేకుండా కూడా పంపిస్తే మేము విదిన్ 100 minutes లో దీని మీద యాక్షన్ తీసుకుంటాం. మా దగ్గర వచ్చిన కంప్లైంట్ కి విదిన్ 100 minutes లో ఆ కంప్లైంట్ మీద